నీ ఆర్థ్రోస్కోపీ అంటే పొట్టలో చేసే ల్యాప్రోస్కోపీ విధానంగా కీహోల్ ఆపరేషన్ లాగా మోకాల్లో చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే ఏ జాయింట్లో చేసిన కీహోల్ ఆపరేషన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ఏంటంటే మోస్ట్లీ యుక్త వయసులో కానీ మలి వయసులో కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎక్కువగా యంగ్ పీపుల్కి చేస్తూ ఉంటాం. లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఆడటం వల్ల కానీ లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏదో నడుస్తున్నప్పుడు కాలు బెనికి పడిపోవడం వల్ల కానీ జరిగేటప్పుడు లిగమెంట్స్ అన్నవి తరచుగా తెగుతూ ఉంటాయి. యంగ్ పీపుల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే బోన్ స్ట్రాంగ్ ఉంటే లిగమెంట్లు తెగే అవకాశం ఉంటుంది. ఇది ఏసీఎల్ కానీ పీసీఎల్ అంటాం, 2 రకాల లిగమెంట్స్. తర్వాత మెనిస్కస్ అంటాం, షాక్ అబ్జార్బర్ లాగా ఉంటాయి. వీటికి ఎప్పుడన్నా సమస్య తలెత్తినప్పుడు, చిరిగిపోయినప్పుడు లేదా కంప్లీట్గా తెగినప్పుడు ఆర్థ్రోస్కోపీ అన్నది అవసరం అండి. ఈ కీ హోల్ ద్వారా సమస్యని పరీక్షించాల్సి వస్తుంది. అదే కాకుండా కార్టిలేజ్ లాస్ అంటాం. మనకున్న మృదులాస్తి కార్టిలేజ్ లేయర్, బోన్స్ మధ్యన స్మూత్నెస్ ఇవ్వడానికి ఉండేదాన్ని కార్టిలేజ్ అంటాం. దీనివల్ల సమస్యలు ఏమైనా తలెత్తినా దానికోసం యుక్త వయసులో అయితే రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయండి. దాన్ని కార్టిలేజ్ రీజనరేషన్ కోసం పక్క నుంచి తనకు మంచి కార్టిలేజ్ తీయటం, లేదా ల్యాబ్కి పంపించి తయారు చేయించి ఇవ్వటం, లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. ఓల్డ్ పీపుల్కి ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ అంటే ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నాయి కానీ అంత సమస్య అంత పెద్దగా లేదు, దానివల్ల మెనిస్కస్లు డ్యామేజ్లు ఉన్నాయి, దాన్ని కొంతవరకు శాశ్వత పరిష్కారం కాదు, కొంతవరకు ఉపశమనం కలగటానికి కానీ ఆర్థ్రోస్కోపీ వాషౌట్ ఇలాంటి ఏదైతే చిరిగిందో దాన్ని సరిచేయడం, కార్టిలేజ్ డిజనరేషన్ని కొంచెం వరకు మెరుగుపరచడం, అవసరమైతే మోకాల్లో గుజ్జుపట్టే ఇంజెక్షన్ ఇవ్వటం, ఇవన్నీ కీహోల్ ద్వారా చేసే ఆపరేషన్స్ అండి. ఎక్కువగా ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ యంగ్ పీపుల్కి అవసరం అవుతుంది. ఏసీఎల్ టేర్ అంటాం, లేకపోతే మెనిస్కస్ రిపేర్ అంటాం, లేదంటే పీసీఎల్ రిపేర్ అంటాం. ఇవన్నీ కీహోల్ ద్వారా తొందరగా చేస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్కి కూడా తొందరగా వెళ్ళగలుగుతారు. ఏసీఎల్ ఆపరేషన్ తర్వాత 2-3 వారాలు అయితే రెస్ట్లో ఉంటారండి. పూర్తిగా బరువు పెట్టకూడదు, ఎందుకంటే లిగమెంట్ ఏదైతే రీకన్స్ట్రక్ట్ చేసామో దానికి ఉన్న బలం రావడానికి 3 వారాలు పడుతుంది. బోన్ నుంచి బాండింగ్ రావాలంటే 3 వారాల తర్వాత నెమ్మదిగా పూర్తి బరువు పెట్టి నడిపించడం జరుగుతూ ఉంటుంది. అదే అథ్లెటిక్స్ అనుకోండి, క్రమేపీ వీళ్ళంతా ఫిజియోథెరపీ చేయాలి. కండబలాన్ని ఏదైతే వీక్ అయిపోయిందో ఆ కండబలాన్ని క్వాడ్రిసెప్స్ మజిల్ పవర్ని పెంచుకుంటూ ఉండాలి. ఏదైతే కండను తీసామో ఆ లిగమెంట్స్ని కూడా బలపరుచుకుంటూ ఉండాలి. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కీహోల్ ఆపరేషన్ చేసిన తర్వాత. ఏసీఎల్ చేసిన తర్వాత 3 వారాలు రెస్ట్, తర్వాత క్రమేపీ నడుస్తూనే ఉంటారు. మెట్లు ఎక్కడు దిగుడు 2 నెలలకు అంటాం. మామూలుగా ఎనీ ఎంప్లాయీ లేకపోతే యాక్టివ్ స్పోర్ట్స్ మ్యాన్ కాను, ఎక్కువ ఎక్సర్సైజులు చేయరు అన్న వాళ్ళకి మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళడానికి 9 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుందండి. అదే రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, నాకు ఇదే జీవన శైలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు. రోజుకి 3-4 గంటలు చేసేవాళ్ళు అయితే 3 నెలల తర్వాత 3 నుంచి 6 నెలల లోపు వీళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఆపరేషన్ తర్వాత మనం ఎంత మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాం, ఎంత కండబలం ఉన్నది దాన్ని బట్టే రికవరీ కూడా ఉంటుందండి.